ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ఆయన. ఇప్పటి వరకు ఆయన బాప్తిస్మం ద్వారా మరి అంధకార సంబంధమైన సాతాను అధికారం నుండి ఆయన విడుదల పొందామని, సత్యదేవుడు అయిన దేవాది దేవుడు అయిన నీ అధికారం కిందకి క్రీస్తు సామ్రాజ్యంలోనికి వచ్చామని తండ్రి, మేము సాతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాయన భయపడే అవసరం లేదని కూడా నాయన మేము నేర్చుకున్నాం తండ్రి. ఇటువంటి మాటలు మాకు ఇంతకుముందు తెలియకపోయినా ఎప్పటి నుంచి ఆయన మేము సాతానానికి ఎట్టి పరిస్థితుల్లో భయపడవలసిన అవసరం లేదు. నేను యేసుక్రీస్తు వారి అధికారంలో నేనున్నాననే ఒక మంచి విషయాన్ని ఆయన మేము నేర్చుకున్నాను తండ్రి. అలాగే నేను ఆశీర్వాదాలు అంటే ఏమిటి, ఆశీర్వాదాల్లో మరి ఎటువంటి ఆశీర్వాదాలు, మరి లోక సంబంధంగా మరి ఎంతోమంది వాళ్ళకి కలిగిన వాటిని బట్టి భూ సంబంధంగా ఆశీర్వదించబడ్డారని మరి అనేక విషయాల్లో మేము చెప్తూ ఉంటారు. కానీ తండ్రి, నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో 4 ఆశీర్వాదాలుగా మేము నాయన విన్నాం తండ్రి. ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా నాయన ఈ మాటల్లో ఉన్న భావాన్ని మేము తీసుకొని తండ్రి, ఆ ఆశీర్వాదాలు పొందుకునే జ్ఞానమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన వారందరూ కూడా నాయన ఈ మాటలు విన్నారు, వాటిని ఆయన మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించి సాతానికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన మాపై అధికారం లేదని గ్రహించి, దేవునికి మాకు అధికారం ఉంది, అవసరమైతే మేమే సాతాన్ని కూడా ఎదిరించగలిగే అధికారం మాకు ఉన్నదని తెలుసుకొని మీ కొరకు నాయన ధైర్యంగా బ్రతికే ఈ మంచి మాటల ద్వారా మేము బలపడి మా జీవితకాలం అంతా కూడా నాయన మీ కొరకు నమ్మకంగా బ్రతికి పరలోకం చేరే భాగ్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సావాసము సదాకాలము మన అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చదువుకోండి.